ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమాల ప్రగతి నివేదికను వెల్లడించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. విత్తనాలు, ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతున్నారు. మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షోభంలో రైతాంగం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు ధ్వజం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడలో జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు కార్యపద్మశ్రీ పేరబత్తుల రాజశేఖరం, శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, వరపుల సత్యప్రభ, యనమల దివ్య, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, గౌడ చైర్మన్ తలాటం నాగవెంకట సత్య, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత అతిథులు వివిధ శాఖల వారీగా వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో అతిథుల సందేశాల అనంతరం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం గత 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసిందని అన్నారు. ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 394 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 125 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. జ్యోతుల నెహ్రూ రైతు సంక్షేమం, వ్యవసాయ యాంత్రీకరణ, పామాయిల్ సాగు ప్రోత్సాహంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేసిందని అన్నారు. యనమల దివ్య, వరపుల సత్యప్రభలు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఇదే సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సహకరించాలని, ఓటరు జాబితాల సవరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఓవర్ బ్రిడ్జెస్ ఎప్పటి నుంచో ఆగిపోయి దశాబ్దాల కాలం నుంచి ఎప్పటి నుంచి అయినవి సుమారు 683 కోట్ల రూపాయలకి కావాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ని మన జిల్లాకి మనం తెచ్చుకోవడం జరిగింది. అలాగే జిఎస్టీ ఒకటి స్పెషల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, మామిడి తండ్ర తయారు చేసేది, మ్యాంగో జెల్లీ తయారు చేసేది ఇక్కడ ఒక 15,000 మంది కుటుంబాలు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. అది ఎవరో కొంచెం శ్రద్ధ తీసుకుని, అంటే ఎప్పుడు కంటికి కనిపించే ఇండస్ట్రీ కాదు, దాన్ని 12% ఉన్న జిఎస్టీని మా కూటమి తరపు నుంచి వెళ్ళి అడగంగానే ఎప్పుడు ఫాలో అప్ చేస్తారనుకుంటే దాన్ని 5% జిఎస్టీకి తీసుకొచ్చారు.
అలాగే ఉప్పాడ హ్యాండ్లూమ్ క్లస్టర్ కానివ్వండి, ఇప్పుడు ఇంకొక నేషనల్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ చేయబోతున్నాం. అలాగే సఖీ నివాసస్ తీసుకొచ్చాం. అండ్ కనెక్షన్ లేని టవర్స్ లేని ప్లేస్ ఉండకూడదని చెప్పి కొత్తగా 6 బిఎస్ఎన్ఎల్ టవర్లు కవర్ చేయని ప్లేస్లో ఇవన్నీ కూడా కేంద్రం నుంచి నేనైనా రాజ్యసభ సభ్యులైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మేము వెళ్ళి అడగంగానే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాది కూడా కలిపి ఆ కన్సర్న్స్ మినిస్ట్రీస్ దగ్గర అడగటం, ఇవన్నీ తీసుకురావటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దశాబ్దాల నుంచి ఆగిపోయిన వర్క్స్ అన్నిటిని కూడా మనం ఇచ్చిన మెజారిటీని బాధ్యతగా భావించి ప్రజలకి ఇంకా ఎక్కువ చేసే విధంగా మేమందరం కూడా కలిపిగా పనిచేస్తున్నాం. సో మా నానాజీ గారికి ఇందాక లాస్ట్లో ఎంపీ ల్యాడ్స్ ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. నేను ఆల్రెడీ ఆయనకి ఎంపీ ల్యాడ్స్ ఇచ్చేసాను. ల్యాండ్ చూపించమంటున్నాను, ఇంకా ల్యాండ్ మా ఎమ్మెల్యే గారు చూపించలేదు. కరెక్టా కదా చెప్పండి? అదిగో నేను ఇచ్చేసాను, ఆయన ఇంకా ల్యాండ్ చూపించలేదు. ల్యాండ్ ఇదిగో అదిగో అంటున్నారు. సో అలాంటి ప్రజలకు పనికొచ్చే పనుల్లో ల్యాండ్స్ కొంచెం విషయం ఏదైనా ఉన్నా సరే మనం సర్దుకుని మీరందరూ కూడా లోకల్ నాయకులందరూ కూడా సహకరించాలి. సో ఈ 2 ఏళ్ళు ప్రభుత్వంలో మనం ఎలా పనిచేసామన్న దానికి మళ్ళీ 100% స్ట్రైక్ రేట్తో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం అదే విధంగా చేసినవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం పోటీ చేసిన మొత్తం అన్నిటిని జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి అందరం కలిసికట్టుగా 100% మళ్ళీ మనం అందరం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన మీ అందరికీ, అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి అండ్ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో భాగంగానే ఈ రోజున మనకి అనేక రంగాలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయం కానీ, అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా అన్ని రంగాలు కూడా, విద్యా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ, అన్ని రంగాలు కూడా, అన్ని రంగాలకి ఈ రోజున మీరు చూస్తున్నారు. ప్రతి రంగంలో కూడా ఈ రోజున ఏదైతే ప్రభుత్వం చెయ్యాలనుకున్న పనులు చేయడం కాకుండా ప్రజాభిప్రాయ శాఖను తీసుకుని భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో అభిప్రాయ శాఖను కూడా తీసుకుంటుంది ఈ రోజున. ఇప్పుడే మా నెహ్రూ గారు వ్యవసాయం గురించి మాట్లాడాలని చెప్పారు. వ్యవసాయం గురించి నాకు పెద్దగా తెలియనప్పుడు కూడా దీంతో పనిచేసినప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆయన వ్యవసాయం గురించి మాట్లాడమన్నారు కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను. ఇంకా పెద్దలు చాలా విషయాలు చెప్పాలి కాబట్టి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు నెహ్రూ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ మనం వరి పంటతోనే సరిపెట్టుకునేవాళ్ళం. వరి పంట ఆదాయం మీద పెద్ద ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. తర్వాత నెమ్మదిగా అక్వాకల్చర్ వచ్చింది. ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరినీ కూడా, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ రాష్ట్రంలో మనం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం, వరి పంట మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇతర రాష్ట్రాలు చూస్తే వివిధ పంటలు వేసుకుని చాలా లాభాలు తీస్తున్నారు. ఇతర పంటలు ఏ విధంగా పండిస్తున్నారో మీరు వెళ్ళి చూడాలి అక్కడికి అని చెప్పి ఎమ్మెల్యేలని, కలెక్టర్ని, అధికారులందరినీ కలిసి అప్పుడున్నటువంటి 234 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంపించలేదు. అన్ని పార్టీల ఎమ్మెల్యేని, కలెక్టర్ని, అధికారులందరూ కలిసి అన్ని దేశాలు పంపించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు పంపించారంటే అక్కడ దేశాల్లో ఇతర పంటలు పండిస్తున్నారు, ఆదాయాలు తీస్తున్నారు, ఇక్కడ మనం ఎందుకు పండించకూడదు, వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం అని చెప్పి పంపించినప్పుడు ఆ పంటలన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రోజున ఆయన చెప్పారు, ఇక్కడ వ్యవసాయాలు ఆధారపడి బతకడే కాకుండా వివిధ పంటలు పండిస్తే చాలా లాభాలు వస్తాయని ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారండి, వ్యవసాయం కంటే ఇతర పంటలు పండించవచ్చు, పామాయిల్ ఉంది, ఈరోజు మనకి మెట్ట ప్రాంతం ఉంది. ఆ రోజు భూములు అన్ని రేట్లు ఎక్కడ ఉండేయండి, పల్ల ప్రాంతంలో భూమి రేట్లు ఎక్కువ ఉండి వ్యవసాయం పండింది కాబట్టి, మెట్ట ప్రాంతంలో భూముల రేటు తక్కువ ఉండి ఆ రోజు చెప్పారు ఆయన, మెట్ట ప్రాంతాల్లో చాలా పంటలు పండిస్తున్నారు, మెట్ట ప్రాంతాల్లో మీరు పామాయిల్ వేయండి, ఇతర పంటలు పండించండి, ఫలసాయం ఎక్కువ వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వ్యవసాయం కంటే ఇతర పంటలు బాగా వస్తాయని చెప్తే ఆ రోజు అసెంబ్లీలో ఆ విషయాన్ని మీ అందరికీ గుర్తు చేయాలి. ఆ రోజు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడు ఉంటూ, అరే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడో చూడండి, వ్యవసాయం దండగంటున్నాడు, ఇతర పంటలకు వెళ్ళమంటున్నాడని హేళనగా మాట్లాడారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు హేళన చేశారు. ఈరోజు ఇప్పుడు చూసుకుంటే 27 సంవత్సరాలు అయింది. ఆయన ఆనాడు దూరదృష్టితో చెప్పిన
ఏదైతే మాట ఉందో ఇతర పంటలు పండించింది ఇతర వ్యవసాయం చేయండి అని చెప్పారో, ఎవరైతే ఆ వ్యవసాయం చేసుకున్నారో, ఇతర పంటలకు వెళ్ళారో, పామాయిల్ తోటలకు వెళ్ళారో వాళ్ళే లాభాలు సంపాదిస్తున్నారు. వరి పంట కంటే ఎన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. వరి ఇవాళ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని. గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగిన తర్వాత శకలాలు రిమూవ్ చేసుకుని ఒకటి నిర్మాణం చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనే దగ్గరుండి బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయనే రివ్యూ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో పంచాయతీ నిధులతో MGNRES నిధులతోటి పల్లె పండుగ 1, 2 అనే 2 కార్యక్రమాలు పెట్టి కాకినాడ జిల్లాలో 337,97,00,000 రూపాయలతోటి అలాగే 394 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి చాలా గర్వంగా ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా అలాగే కూటమిలో ఎమ్మెల్యేగా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అలాగే కాకినాడ జిల్లాలో రోడ్లు సీసీ రోడ్లు అయితే మామూలుగా బీటీ రోడ్లు అయితే 125 కిలోమీటర్లు లింక్ రోడ్లతో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గోకులాలు అలాగే పశువులు రోడ్డు మీద నీళ్లు తాగడానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరికి అటు ఇటు తొట్లు కూడా కట్టించి అనేక గోశాలను కూడా పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలుగుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత పాలకులు నిర్లక్ష్యం వహించిన ప్రతి సాగునీటి కాలువను ప్రతి కాలువని కూడా పోటీకి తీయించడం జరిగింది. ప్రతి ఎకరానికి 1 ఎకరం నేల కూడా ఎన్నవలేదు, 1 ఎకరం నేల కూడా మునగలేదని చెప్పి చాలా సగౌరవంగా చెప్పగలుగుతానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే అన్నదాత ఈ 4 సీజన్లో కూడా ప్రతి రైతుకి కూడా టైంకి ఎరువులు అందించాం. ప్రతి చోట కూడా చాలా చోట్ల తెలంగాణలో క్యూలో నుంచున్నటువంటి రైతుల్ని ఇక్కడ ఆంధ్రాలో క్యూలో నుంచున్నట్టుగా చూపించి కృత్రిమంగా ఒక ఎరువుల యొక్క స్కేర్సిటీ సృష్టించడం జరిగింది. మామూలుగా ఎకరం బస్తాన్నర పట్టుకెళ్ళవలసిన వ్యక్తి 5 బస్తాలు 4 బస్తాలు పట్టుకెళ్ళి పరిస్థితి అంటే ఇది రాజకీయంగా మాతో ఆడుకున్నట్ట రైతులతో ఆడుకున్నట్ట నాకు అర్థం కాలేదు. రైతుల యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్నదాత సుఖీభవ పేరుతోటి ఇవాళ ప్రభుత్వం జిల్లాలో 150,000 మందికి ఒక్కొక్కరికి 20,000 చెప్పిన ఖాతాలో ఇవాళ కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకుని మరి ఖచ్చితంగా ఆ స్కీముని కానీ తిప్పించగలిగినప్పుడే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను దాటుకుని మనం, ఎందుకంటే నీరు వచ్చిన తర్వాత వ్యవసాయం చేద్దామనేటటువంటి పరిస్థితి ఈ సంవత్సర వాతావరణంలో లేదు. ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఎలోన్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం తొందరగానే మన వ్యవసాయానికి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీరిచ్చేటటువంటి ఆలోచన చెయ్యాలి అని చెప్పి మరి కలెక్టర్ గారికి మాత్రం ఆ రిపోర్ట్ పంపించి ఆ పరిస్థితి నుంచి మనం బయటికి పడే విధంగా చెయ్యాలి అని చెప్పి సందర్భంగా ఒక వ్యవసాయదారుడిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరి వ్యవసాయం వల్ల ఈనాడు ప్రతి దిక్కున వరి పండుతుంది. మారుతున్నటువంటి పరిస్థితుల్లో అవకాశాలు ఈనాడు ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రాజెక్టులు వచ్చాయి, నీటి సమృద్ధిగా అందించేటటువంటి విధానం వచ్చింది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈనాడు మనం పండించినటువంటి పంటని ఉత్పత్తి చేసి బయటకు పంపడానికి దారి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నాం. మనకు అవసరమైనటువంటి పంటలను పండించుకునేటటువంటి విధానంలో రైతాంగ సోదరుల ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయాలంటే నిన్నే మొక్క నాటారు కలెక్టర్ గారు మన నియోజకవర్గం వచ్చి. పామాయిల్ ఇవాళ దేశంలో 160% ఆయిల్ మనకి కరువు ఉంది. మనం 100% ఆయిల్ 60% ఆయిల్ని ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాలనుకుంటే ఈనాడు వ్యవసాయదారులకు లాభసాటి అనేటువంటి వ్యవసాయం, దాన్ని మరి పామాయిల్ ఒక్కటే కనిపిస్తుంది. నష్టం లేనటువంటి వ్యవసాయం, ఈనాడు ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేటటువంటి వ్యవసాయం,
అలాగే కోతుల నుంచి బెడద తప్పించుకునేటటువంటి వ్యవసాయం. దానికి ఇంకా ప్రోత్సాహం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే మనవి చేస్తా, 100 కోట్లతో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే ఎంత ఆదాయం వస్తుందో 100 ఎకరాలకు పామాయిల్ పంటలు కానీ ఆ రైతు ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. ఇవాళ 47వ సంవత్సరం సంబంధించినటువంటి పామాయిల్ నా దగ్గర ఉంది. యాక్చువల్గా లెక్కల ప్రకారం 30 సంవత్సరాల్లోనే దాన్ని కట్ చేసేస్తారు, కానీ నేను చేయలే. ఎందుకు చేయలేదంటే దాని యొక్క జీవనం 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు మనకు ఆదాయం వస్తుంది లెక్కల ప్రకారంగానే చూసుకున్నట్టయితే. మరి ఇవాళ మారుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా వరకు మాత్రం ఇప్పుడు దాకా పెంచుకుంటూ వచ్చాను దాన్ని. అయితే అదో ఫ్యాక్టరీగానే నాకు ఉపయోగపడుతున్నట్టు. అయితే ఇక్కడ మొక్క నాటేయడమో నేను వేదిక మీద నుంచి పామాయిల్ వెయ్యండి అని చెప్పడమో కాదు, పామాయిల్ వేసేటటువంటి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించాలి ఈ ప్రభుత్వం. అందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ గురించి మనము ఏవీలో చూడడం జరిగింది. ఎంతోమంది పేదవారు యొక్క ఆకలిని తీరుస్తున్న పథకం ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన జిల్లాలో ఉన్న 14 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు కూడా 6500 మీల్స్ మనం సరఫరా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వేదికలో మనము ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఏడాది 20,000 రూపాయలు రైతులు ఒక ఖాతాకే జమ చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు అన్నీ కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా, పెట్టుబడిని తగ్గించే విధంగా PM కిసాన్ అన్నదాత సుఖీభవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక చొరవతో ఇది మనము చక్కగా అమలుపరుచుకుంటున్నాము. అదేవిధంగా NTR భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా 2,67,258 బెనిఫిషరీస్కి 2,807 కోట్ల రూపాయలు మనము జమ చేసి ఉన్నాము. ప్రతి నెల కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు సెలవు అయితే దానికి ముందు రోజే మనము వాళ్ళకి ఇంటికే వెళ్ళి పొద్దునే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అని ప్రజా అభిప్రాయ సేకరణ కూడా మనము ఫోన్ కాల్స్ ద్వారా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మనము సేకరిస్తూ దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ముందు చూపుతో విషన్తో ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా మానిటర్ చేయడానికి అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మత్స్యకార సేవలు, ఇప్పుడే మత్స్యకార సోదరులు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. బ్యాన్ పీరియడ్లో 20,000 రూపాయలు దాదాపు 46,427 ఫిషర్మెన్ వారికి 92.85 కోట్లు గత 2 ఏళ్ళలో మనం జమ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలోనే. అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవల పథకం కింద 39.6 కోట్లు 26,419 ఆటో, మోటార్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి వాళ్ళు ఖాతాలోకే మనం జమ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాస్టర్స్కు హాండ్రోరియం, ఇమాం మౌజంలకు హాండ్రోరియం, వీటితో పాటు మన నేతన్న సోదరులు అందరికీ కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా కూడా ఈ ప్రభుత్వం ప్రారంభించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు ప్రజల పట్ల ఒక దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్నం అంబేద్కర్ భవన్లో ICDS ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ పిఠాపురం ఫైర్మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్, ICDS పీడి లక్ష్మి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని తుమ్మల రామస్వామి ప్రారంభించారు. అనంతరం చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదివిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. అలాగే పిఠాపురంలో అంగన్వాడీ టీచర్ దానం కమలరాణి పిల్లలను తీర్చిదిద్దడంలో ఆమె చూపిస్తున్న కృషిని తుమ్మల రామస్వామి బాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ICDS పిఠాపురం సిడిపిఓ శ్రీకళ,
మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి నగీనా, జనసేన పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షురాలు డాక్టర్ వరలక్ష్మి, దానం లాజరబాబు, సోరవరపు సురేష్, బీజేపీ పట్టణాధ్యక్షుడు బోలెటి వెంకటేశ్వరరావు, చెల్లుబెని సతీష్, మాదేపల్లి శ్రీను, గరగా వీరబాబు, బొజ్జా కుమార్, బాలపల్లి రాంబాబు, బిఎన్ రాజు, బొజ్జా లవరాజు, బొజ్జా మాణిక్యాలరావు, వెన్న చంద్రారావు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. మరి ఇంకా ముక్కు పచ్చలారనే పిల్లలు, 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి పిల్లలు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని జిల్లాలు కూడా మరి గర్వంగా చెప్తూ ఉంటాం. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు గర్వంగా చెప్పడం, మన నాయకుల పేరు, రాష్ట్రపతి ఎవరు, దేశ ప్రధాని ఎవరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఈ రోజు ఒక సాధారణ అంగన్వాడీ అనుకునేటువంటి అందరికీ కూడా మరి కళ్ళు తెరుచుకునే విధంగా ఈ రోజు ఈ పిఠాపురంలో మరి ఆ పిల్లలు చెప్పారంటే ఇది చాలా ప్రభుత్వం గర్వపడినటువంటి విషయం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సంతోషం. అలాగే ఈరోజు ఏదైతే 20 మంది ముక్కు పచ్చలారని పిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్నారో వారందరికీ భగవత్ స్వరూపుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు నిండుగా ఉండాలి. వారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంతా అభివృద్ధిలోకి రావాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు లాగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వగలదు. పుస్తక పరిజ్ఞానం, సాటి మనుషులు సాయం చేసేటువంటి గుణం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆ గుణం ఈ పిల్లల్లో కలగాలని మనసా వాచా కోరుకుంటూ మరి ఏదైతే ఈరోజు ఎక్కడో మా చిన్నప్పుడు బారిస్టులు అంటే లా చదివిన వాళ్ళే ఇటువంటి డ్రెస్ వేసుకుని అందంగా ఫోటో తీసుకునేవారు. ఈరోజు 4వ సంవత్సరం అడిగిడితేనే ఒక ఐఏఎస్ అధికారులాగా, ఒక హైకోర్టు అడ్వకేట్లలాగా, సుప్రీంకోర్టు అడ్వకేట్లలాగా మన పిల్లలు మన ముందుండి గర్వంగా చెప్తా ఉన్నారంటే ఆ కన్న తల్లులు ఎంతో అదృష్టవంతులను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పిఠాపురం అభివృద్ధి ప్రదాత పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉన్నారు. మీ పిల్లలు ఎంత చదువుకున్నా ఆ చదువుకు అయ్యేటువంటి ఎంత దూరమైనా భరించేటువంటి నాయకుడు మన శాసనసభ్యుడు కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. అంగన్వాడికి సంబంధించిన అక్షరాభ్యాసం గ్రాడ్యుయేషన్ 2 కూడా ఒకేసారి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. అందులోని మా పిఠాపురం నియోజకవర్గం, మా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన కమిషనర్ గారు ఇంతకు ముందు చెప్పారు, దేశంలోనే మన రాష్ట్రం ప్రథమంగా ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా కృషి చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కన్నా మన పిఠాపురం నియోజకవర్గం చాలా గొప్పగా ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత ముఖ్యంగా తండ్రి కన్నా తల్లికే ఎక్కువ ఉంటది అని నేను భావిస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిందే, తల్లే ఒక విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. సో మీ అందరూ కూడా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సేవా కార్యక్రమాలు. అలాంటి ఉన్నత స్థాయికి ఇప్పుడు అక్షరాభ్యాసం చేసిన, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా మన పిఠాపురంలో ఉన్న పిల్లలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలని తయారు చేయాలని మరి గత 5-6 సంవత్సరాల నుంచి మేము మన పిల్లలందరూ కూడా పర్చేస్తారు. యూనిఫామ్ అంగన్వాడీకి యూనిఫామ్ మేము తెచ్చుకుంటాం, మేమే కుట్టించుకుంటాం, షూస్ మేమే కుట్టించుకుంటాం, ఆ డ్రెస్సులు అన్ని మేమే కుట్టించుకుంటాం. ప్రతి పిల్లవాడికి ఈవెన్ ఇంత వయసు వచ్చినా ఈ దేశంలో రాష్ట్రం కూడా నాకు తెలియదు. ఈ దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో జిల్లాలు కూడా మాకు అంతగా తెలియదు. మా పిల్లల దగ్గర మేము ఒక మనిషిని సుశీల, ఆ పిల్ల ఈ పేటకి మాకు ఈ పేటలో ఉన్న అంగన్వాడీ
పిల్లలకి కూటమి ప్రభుత్వానికి మేకప్లపై ఉన్న శ్రద్ధ లాకప్లపైన లేదని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో లాకప్ డెత్లు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పట్టనట్లు వ్యవహరించడం వారి పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు. రైతులు విత్తనాలు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ విధానాలతో రైతులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను గాడులో పెట్టాలని, రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేపడతారని హెచ్చరించారు. డీజీపీ ఏం చేస్తున్నారు? సిపికి డీజీపీకి కంప్లైంట్లు ఇచ్చినా ఎందుకు అసలు కనీసం మినిమం రెస్పాండ్ కాలే? అసలు ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా? ఒక యువకుల్ని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేసిన విషయం మీ ఇంటెలిజెన్స్ ఈ ప్రభుత్వాన్ని రిపోర్ట్ చేసిందా లేదా అని నేను సూటిగా అడుగుతున్నా. ఒక పోలీస్ స్టేషన్లో ఒక యువకుడిని తీసుకెళ్ళి చంపేసి కాల్చేశారనే విషయాన్ని ఈ రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందా, కంప్లైంట్ చేసిందా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా అని నేను సూటిగా అడుగుతున్నా. ఇస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవ్వకపోతే ఎవరిది తప్పు? మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పోలీసులు చాలామంది చాలా పోలీస్ స్టేషన్లో విపరీతమైన హెరాస్మెంట్ చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎఫ్ఐఆర్లు వేయకుండా కొంతమంది నాయకులు చెప్పారని చెప్పి పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళడం, రోజుల తరబడి తిప్పడం చేస్తున్నారు. కొంతమంది పచ్చి బూతులు తిడుతున్నారు. ఈ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందనేది, లేదంటే ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. ప్రతిపక్షంగా మేము కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తాం ఎప్పటికప్పుడు అని గట్టిగా చెప్తున్నాం. జిల్లా ఎస్పీలు కూడా దయచేసి మీ కింద ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, డీజీపీ దగ్గర నుంచి జిల్లా ఎస్పీల దాకా అని కోరుతున్నాం. ముందు శాంతి భద్రతలను కాపాడండి, తర్వాత మేకప్ల గురించి మాట్లాడుకోవచ్చు. పక్కనే ఉన్న తుని నియోజకవర్గంలో ఒక 2 ఏళ్ల పాప కనిపించకుండా పోయి 13 రోజులు అయిందంటే ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు. మే 9న ఇన్సిడెంట్ జరిగిందంటే 40 రోజులు అయితే కానీ ఆ సీఐ మీద, కృష్ణలంక సీఐ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం కానీ ఆ పరిస్థితి మీకు లేదు. మీరు తగుదనమ్మా అని ఊరికే ప్రచారంతో కాలం గడిపేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్తున్నాం, మీరు ఏదైతే ఇవాళ నేను 2 సబ్జెక్టులు మాట్లాడుతున్నాను కాబట్టి, అన్నదాత సుఖీభావాలో ఖచ్చితంగా కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిందే. పెట్టుబడి సాయంలో ఈ ఎరువుల డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పంపిణీ వ్యవస్థను కొత్తగా కార్డులు పెట్టి తీసుకొచ్చారో దీన్ని సరళతరం చేయాలి. ఖచ్చితంగా ఇమీడియట్గా ఎరువులు కావాల్సిన రైతుకి అందుబాటులో ఉంచాలి. మీరు ఊరికే ఎరువుల్ని వినియోగం తగ్గిస్తామన్న టైప్లో స్టోరీలు చెప్పి ఎరువులు అందుబాటులో లేకుండా రైతుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఈ విధంగా పంట పండించేవాడిని వేధించుకు తినే కార్యక్రమం చేయొద్దని చెప్తున్నాం. గత 2 ఏళ్లుగా మన రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు స్పష్టం చేశారు. కాకినాడ స్థానిక సామూర్తి నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంటలకు కనీస మద్దతు ధర లేక సిండికేట్ మార్కెట్ మాయాజాలంతో రైతులు వెలువెల్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లాలో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని, ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని పేర్కొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా మరలా బీచ్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు సిద్ధమవడం సిగ్గుచేటని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బౌడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, సాకా రామకృష్ణ, ఏ భవానీ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యవర్గం కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణ, ఎందుకంటే చాలా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద జోడించి ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. 2 ఏళ్లలో మీరు చేసిన దుర్మార్గ, అరాచక, కార్మిక, రైతు, విద్యార్థి, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మేము గ్రామాన వెళ్ళి ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు
పాదయాత్రలు చేయాలనుకుంటున్నాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1వ తేదీ నాడు చలో ఢిల్లీ పేరు మీద పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిని కూడా మరి ప్రజలు సహకరించాలని చెప్తున్నాం. కొత్తగా వచ్చింది జెన్జీ, ఒక్కసారి ఆలోచించండి. కాకినాడలో అంటే ఈ రాష్ట్రంలో మంచి పేరు ఉంది, కానీ చాలా బాధేస్తుంది. సముద్రంలో అంటే బీచ్ దగ్గర మనందరూ దేనికి వెళ్తామండి? వాళ్ళ ఆహ్లాదకరంగా ఆడుకుని స్నానాలు చేసి చక్కగా ఉంటాం. అక్కడ సీర్స్ మధ్య దుకాణాలు పెడతారంట. అంటే మధ్య దుకాణాలు పెడితే ఇంక ఏమైనా ఉందా? రేపు మధ్య దుకాణాలు పెడతారు, రేపు ఆ తర్వాత వీళ్ళందరికీ ఆట పెట్టడం కోసం ఒక ఎపిసర్ గృహాలు పెడతారు. ఇదేనా అంటే టూరిజం డెవలప్ అవ్వాలంటే ఇదేనా చేయాల్సింది? ఈ ఎంత దారుణం ఇది! దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మధ్య దుకాణాలు సముద్ర ప్రాంతం, ఉదాహరణ విశాఖపట్నం నాకు తెల్ల, కానీ కాకినాడ మాత్రం చాలా ఒక చరిత్ర ఉంది కాకి సముద్రానికి ప్రాంతానికి. ఇక్కడ మీరు ఏది పెట్టినా సరే మేము ఖచ్చితంగా షాపులు దగ్ధం చేస్తాం, మేమే కొలిచేస్తాం, జైలుకి వెళ్ళిపోతాం అవసరమైతే. ఒక్క షాపులు పెట్టలేము. తమాషా అనుకున్నారా? మీ ఇంటి దగ్గర పెడతారా బార్లు? మీ పేట పక్కన పెడతారా వైన్ షాపులు? గోవా అంటే ఏంటంటే ఎప్పటి నుంచి కల్చర్ ఉంది అది, కానీ మనది అలా కాదు కదా. ఇలాంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆలోచించే జనాలు కూడా ఆలోచించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు, ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రో పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ నగరంలోని జగన్నాథపురం జె రామారావుపేట ప్రాంతంలో తాగునీటి పైప్ లైన్ ధ్వంసం కావడంతో మరమ్మతు పనులకు అత్యవసరంగా చేపట్టామని, పనులు పూర్తయ్యే వరకు స్థానిక ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం కమిషనర్ జె రామారావుపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు 21వ డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా తాగునీటి పైప్ లైన్ దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ పైప్ లైన్ తక్షణమే నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి పైప్ లైన్ పునరుద్ధరణ పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు. అలాగే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందుకుంటున్న ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిజన్లోని రజకుల దోబీఘాట్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని కూడా సందర్శించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దోబీఘాట్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ వీధి దీపాలు పనిచేయడం లేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకుని రాగా సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రెడ్డి, స్థానిక కూటమి నాయకులు, జనసేన ఇన్ఛార్జ్ మండపాక దుర్గాప్రసాద్, 21వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శేషగిరిరావు, టి రామలింగేశ్వరరావు, ఇమాం సాహెబ్, షేక్ అన్వర్ మరియు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా ఈ సమ్మర్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఏర్పడలేదు అని వారు చెప్పారు. ఇది జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం, పైపు పాడైపోవడం లేసాము. ఆ వర్క్ ఈ రోజు 80% కూడా కంప్లీట్ అయిపోయి సాయంకాలం కల్లా వారికి వాటర్ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ధోబీఘాట్కి రావడం జరిగింది. ధోబీఘాట్లో కూడా ఇక్కడ లైట్లు మనకి ప్రాబ్లం చెప్పారు. ఆ లైట్లు కూడా ఇప్పుడు మనకి ఎస్సీగా ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు చూసి అవన్నీ కంట్రోల్ చేసేస్తారండి. ఈ లైట్లు సాయంకాలం కల్లా వెలిగించమని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఈ సంబంధించిన డ్రైన్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ డ్రైన్ లో మన డీసిల్టేషన్ అవుతుంది. ఇందాక మనం చూసాము. అక్కడ డీసిల్టేషన్ జరుగుతున్నప్పుడు సమయంలో ఆ డీసిల్టేషన్ జరిగినప్పుడు ప్రొక్లైనర్ కూడా దాన్ని బ్లేడ్ రూపంలో పెట్టమని చెప్పాను. బ్లేడ్ రూపంలో పెట్టడం వల్ల
మట్టి కింద సిమెంట్ చేసిన డ్రైన్ పాడైపోకుండా మన ఫ్లాట్గా రావడానికి ఉంటుంది. అది కూడా చెప్పాం. దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా ఇక్కడ మన ఎవరో మరి మన సిమెంట్ రోడ్డు పైన ఒక షెల్టర్ వేసేసి గేదెని కట్టేస్తున్నారు. అది స్థానికంగా అభ్యంతరం చేశారు. వారిని కూడా తొలగించడానికి జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆవిడ సిమెంట్ రోడ్డు మీదే టైర్లు పెట్టేసి ఆ ఓ వంట చేసేస్తున్నారని పక్క వారు ఫిర్యాదు కూడా జరిగింది. అది కూడా మనం తొలగించడం జరిగింది. అంటే అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్డు పైన వంట చేయటం అనేది చాలా పొల్యూషన్ అవుతుంది. అదే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల రోడ్డు మీద ఎవరు కూడా పొయ్యిలు పెట్టించి చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సార్ కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చే అధికారులను ఓటర్ సమాచారం అందించి ధృవీకరించి సరైన ఓటర్ జాబితా తయారయ్యే విధంగా సహకరించాలని బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ కట్టి సత్యనారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిది కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఈస్ట్ మండలం 6వ డివిజన్ రేచర్లపేట కల్రాపాకల స్ట్రీట్, మిలిటరీ రోడ్, రైలు వీధి బూత్ లెవెల్ ఆఫీసర్లు అన్ని పార్టీల ఏజెంట్లతో ఓటర్ సమగ్ర సర్వేలో డోర్ టు డోర్ తిరుగుతూ సమగ్ర సర్వే పత్రాన్ని అందించారు. కార్యక్రమానికి ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవర శేఖర్ అధ్యక్షత వహించగా బీజేపీ నాయకులు కట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిది కృష్ణలు ముఖ్య అతిథులుగాను, బూత్ లెవెల్ ఆఫీసర్స్ నరేష్, పేరుపరెడ్డి, మమతలు పాల్గొని ప్రజలకు ఓటర్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కట్టి సత్యనారాయణ, ఏడిది కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంజయ్ గాంధీ, ఏజెంట్ల వరప్రసాద్, బాబులు, డోకుబరా రాజు, సంగం శెట్టి, మంగ, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను 15 నుంచి ప్రతి వార్డు తిరుగుతున్నాను. ప్రతి బూత్లో కూడా నిజంగా బియ్యాల వాళ్ళు పడి శ్రమ చేస్తుంటే చాలా కష్టపడి రోజుకి 150 ఫామ్స్ ఇస్తున్నారు. అది ఈజీ కాదు. వాళ్ళు లగేజ్ మోసుకుంటూ వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళతో మమేకమయ్యి ఆ ఓటు ఒక వినియోగం చెప్తున్నారు. దానికి బీజేపీ నుంచి కృష్ణ గారు కానీ, లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ, లేకపోతే టీడీపీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బియ్యాలు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నారు. నిజంగా మీరు అందరికీ మంచి అవకాశం ఇది. మీరు ఈ రోజున ఫామ్ ఫిల్అప్ చేసుకుంటే, రేపొద్దు మీరు ఓటు హక్కుంటే రానున్న కాలంలో మన ప్రజాస్వామ్యానికి ఒక మంచి విలువ వస్తుంది. సో తప్పనిసరిగా ప్రజలందరినీ వాడుకోవాలని కోరుకుంటూ మీరు వెంటనే వాళ్ళని కూడా గౌరవించి ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత మీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ ఫిల్అప్ చేసి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓకి మన ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళందరూ కూడా సహకరించి బిఎల్ఓకి సహకరించి ఓటర్ నమోదుని పరిచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి బిఎల్ఓ 1గా టీడీపీ నుంచి, జనసేన నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి, బీజేపీ తరపు నుంచి కూడా ఈ బిఎల్ఓలు నలుగురు బిఎల్ఏ 1గా మేము అందరూ కూడా ఈ ప్రచారంలో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి బిఎల్ఏ ఏదైతే ఓటర్ ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నామో మీరందరూ కూడా మాకు పూర్తి సమాచారం ఇచ్చి నమోదు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు గోడును నేరుగా విని పరిష్కార మార్గం చూపిస్తున్న వేదికగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోంది. సమస్యలు చెప్పుకుంటే స్పందన లభిస్తుందనే నమ్మకంతో ప్రతి వారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 56వ వారపు ప్రజా దర్బార్లో నగరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు ఆనంద న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జున్నూరి బాబ్జీ తదితరులు పాల్గొని అర్జీలను స్వీకరించారు. పెన్షన్లు మంజూరు, డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాల కల్పన వంటి పలు అంశాలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, ఆనంద్ న్యూటన్లు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం ద్వారా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చినప్పుడు వారు కేవలం వినడం మాత్రమే కాదు, పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయనే నమ్మకం కల్పించడం మా బాధ్యత అని, ప్రజా దర్బార్ అదే లక్ష్యంతో కొనసాగుతుందని అన్నారు. అనేక మంది అర్జీదారులు తమ సమస్యలకు స్పందన లభిస్తోందని, అధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తమ సమస్యలు చేరుతున్నాయనే విశ్వాసం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రజా దర్బార్ కేవలం అర్జీల స్వీకరణ కార్యక్రమంగా కాకుండా ప్రజల ఆశలు, ప్రభుత్వ స్పందనకు మధ్య వారధిగా, సమస్యల పరిష్కారానికి నమ్మకపు వేదికగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్యూసీసీ సభ్యులు ముత్తల అనిల్ కుమార్, నాయకులు సిరియాల కొండబాబు, బండి నరేంద్ర, ఉదయ్, భర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మా సానా సచివారి కార్యాలయం నుంచి, సానా సచివారి టీం నుంచి కూడా
అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వారి 6 సంవత్సరాల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీకి నియమ నిబంధనలతో పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన యొక్క ఇంపాక్ట్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కార్యకర్తలకి మెరుగైన న్యాయం చేసి మెరుగైన రీతిలో ఆయన ఇచ్చేస్తారని చెప్పేసి న్యాయం చేస్తారని చెప్పేసి కార్యకర్తలకి ఇటు ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాం. మా గ్రీవెన్స్ ఎప్పుడు కూడా ఎల్లవేళను మీకు అందుబాటులో ఉంటుంది. మా గ్రీవెన్స్కి వచ్చి మీ సమస్యను తెలియజేసుకోండి. మా గ్రీవెన్స్ మేము అంతా కూడా మానిటరింగ్ చేసి ప్రతిదీ కూడా మీకు కులంకుషంగా మేము తెలియజేస్తే మీకు చాలా రెస్పాన్సిబుల్గా పనిచేస్తామని చెప్పేసి మీ గ్రీవెన్స్ని మేము ఉపయోగించుకొని మీ యొక్క బాధ్యతని మా మీద పెట్టండి, మేము పరిష్కారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతినిత్యం తడి చెత్త పొడి చెత్తను సేకరించే క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాలు గత 10 రోజులుగా నిలిచిపోవడం పట్ల సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం గాంధీనగర్ బాలభవన్ వద్ద జరిగిన ఆందోళన నేపథ్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ డ్రైవర్స్ విన్నపం స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర్ కో కన్వీనర్ పలువుల వీరబాబు మాట్లాడుతూ బిల్లులు చెల్లించలేదని స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ వారే గత బుధవారం వాహనాలు నిలిపివేశారని తెలిపారు. 2025 జనవరి నుండి డ్రైవర్స్ జీతం నుండి మినహాయించిన పీఎఫ్, ఈఎస్ఏ ఆయా శాఖలకు జమ కాలేదని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న వాహనాలపై క్యాబ్ డ్రైవర్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ మాట్లాడుతూ నగరపాలక సంస్థ నుండి 50 లక్షల రూపాయలు సిడిఎంఏకు పంపించడం జరిగిందని అన్నారు. వాహనాలు నడిపిస్తామని, 2026 డిసెంబర్ వరకు కాంట్రాక్టు కొనసాగుతుందని అన్నారు. డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధిలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంహెచ్ఓ స్పందన పట్ల డ్రైవర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణతో పాటు క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎస్ సంతోష్ కుమార్, విక్టర్, ఎం కొండబాబు, టి దుర్గాప్రసాద్, అరుణ్, గంగాధర్, సూరిబాబు, ఇస్మాయిల్, రమణ, అప్పన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించాం. స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వారికి కాకినాడ నగరపాలక సంస్థ నుంచి 50 లక్షల రూపాయలు సిడిఎంఏకి పంపించినట్టు వారు తెలియజేశారు. ఈ క్లాప్ వాహనాల వ్యవస్థ 2026 డిసెంబర్ వరకు టెండర్ కొనసాగుతుందని, ఈ వాహనాల అవసరం ఉన్నదని, మరిన్ని వాహనాలు అవసరమని చెప్పడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దాంతోపాటు నగరపాలక సంస్థ ఏ రూపంలో క్లాప్ వాహనాలు తీసుకున్నప్పటికీ 5 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్లందరికీ కూడా జీవనానికి కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ఎటువంటి వాహనాలు వచ్చినా మొదటి ప్రాధాన్యత ఈ 5 ఏళ్లుగా పనిచేసిన డ్రైవర్లకే ఇస్తామని, వారి జాబితా మాకు అందించాలని ఎంహెచ్ఓ గారు చెప్పడం పట్ల ఉద్యమ అభినందనలు, సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నాం. నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్లాప్ వాహనాలు వచ్చిన తర్వాత చెత్త సేకరణలో నగరానికి ఒక అవార్డులు కూడా వచ్చినాయి. పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. అయితే చాలని జీతాలు ఉన్నాయి. గత సంవత్సరంన్నరగా పిఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమ జీవనాన్ని కాపాడుకోవడమే కాకుండా నగరం శుభ్రంగా ఉండడానికి క్లాప్ వాహన డ్రైవర్లు కృషి చేయడం అనేది అందరితో పాటు జరుగుతున్నటువంటి ఒక జీవన కర్తవ్యంగా ఉన్నది. నగర ప్రజలందరూ అర్థం చేసుకుని క్లాప్ డ్రైవర్లకి సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నగరం శుభ్రంగా ఉండడంతో పాటు ఆ శుభ్రంలో పాత్ర పోషిస్తున్నటువంటి డ్రైవర్లకి గౌరవమైనటువంటి వేతనము, కార్మిక చట్టాల అమలు, సకాలంలో జీతాలు చెల్లించడం, జీవనానికి ఏదైనా ప్రమాదం జరిగితే అడ్డగా నిలిచేటటువంటి పిఎఫ్, ఈఎస్ఐ బకాయి లేకుండా చెల్లించే విధంగా సరైన చర్యలు తీసుకోవాలని అధికారులకి, ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు, ప్రముఖ వైద్యులు డాక్టర్ వీర్రాజు, యోగా గురువు హనుమంతరెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడ రాజేశ్వరి నగర్లో గల నగరపాలక సంస్థ కమ్యూనిటీ హాల్లో స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని మహిళలచే యోగా సాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా యోగా గురువు హనుమంతరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో యోగా సాధన చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు, డాక్టర్ వీర్రాజు, హనుమంతరెడ్డిలు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరిగే విధంగా కృషి చేయడం, దానికి అనుగుణంగా ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కొండలరావు, మహిళలు పాల్గొన్నారు. ఈ యోగా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డేగా జూన్ 21ని మోడీ గారి ఆధ్వర్యంలో దీని ఒక ప్రతిపాదన చేసి ఐక్యరాజ్య సమితిలో దీన్ని ఆమోదించారు. కాబట్టి ఈ యోగాని మనం ఏంటంటే ఒక పండగ కింద చేసుకుంటాం అన్నమాట.
ఇది ఒక సంపద మనకి బాడీకి సంబంధించి మనకి శరీరానికి, మనసుని, అలాగే మన మెటబాలిజాన్ని కూడా సమతుల్యం చేసేటటువంటిదే యోగా అన్నమాట. ఆ యోగా చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా యాక్టివేట్ అయ్యి మనకి రోజు చేసుకోవడం వల్ల ఏ రోజు కూడా ఏ ఇబ్బంది లేకుండా మనకి చాలా హ్యాపీగా, సంతోషంగా మన బాడీలో ఉన్నటువంటి అన్ని నర్వ్స్ కూడా యాక్టివేటెడ్గా ఉండడం వల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్, ఒక ప్రోగ్రామ్ కింద అనుకుని మన ఇంట్లో ముందు మనం ప్రయాణం చేస్తే మనతో కూడా మన పిల్లలు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా యోగా దినోత్సవాన్ని ఒక పండగ కింద జరుపుకోవాలని చెప్పి రేపు 21 ఆదివారం నాడు యోగా దినోత్సవం కాబట్టి మన సురేష్ నగర్లో కూడా చాలా ఘనంగా జరుపుతున్నాం. కాబట్టి మన కాకినాడ ప్రజలందరూ కూడా ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తూ, యోగా చేసిన ప్రతి మనిషి కూడా తనకు తెలియకుండానే సనాతన ధర్మాన్ని అనేది ప్రాక్టీస్ చేస్తారు. సనాతన ధర్మం అంటే ఏంటి? లెట్ అస్ లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఇది ఈ కాన్సెప్ట్ లేకపోవడం వల్లే ఈ ప్రపంచంలో ఇంత అశాంతి, యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం కారణం ఏంటంటే వీడు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అన్న కాన్సెప్ట్ లేకపోవడం. ఈ యోగా చేస్తుంటే కొందరు ఇంటర్నేషనల్ లీడర్స్, కొన్ని డెవలప్డ్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ఈ యోగాను ప్రాక్టీస్ చేస్తే మన మోడీ గారి లాగే నా లెక్క ప్రకారం సనాతన ధర్మాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ మధ్య వచ్చిన గల్ఫ్ వార్స్ అవి కూడా ఉండేవి కాదని నా అభిప్రాయం. అంచేత మీరందరూ కూడా ఈ యోగాని నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తూ మీ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మీ పరిసర వాతావరణాన్ని, మీ చుట్టూతో ఉన్న ప్రజలతో కలివిడిగా ఉండడం నేర్చుకుంటారని నేను అనుకుంటూ మీకు సెలవు తీసుకుంటాను. చాలా దిగ్విజయంగా 365 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎంత వర్షం వచ్చినా, ఎంత వేడి ఉన్నా, ఎంత ఎండ ఉన్నా, ఎంత చలి ఉన్నా ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది. వాలంటరీగా ఈ స్వచ్ఛ సేవ జరుగుతూనే ఉందండి. కమర్షియల్ కాదు. స్వచ్ఛ భారత్ యోగ మండలి అందరినీ కూడా ఒక తాటిపైన తెచ్చి ప్రతి ఒక్కరిని కూడా అనారోగ్యాలతో వచ్చిన వారంటే ఆరోగ్యాలతోటి ఇంటికి వెళ్ళడమే నా యొక్క లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని వాళ్ళు కూడా ఛేదించి వాళ్ళు ఎంతో తృప్తి పడుతున్నారు ఈరోజు. దానికి ప్రతి మహిళా సభ్యులకి, ధ్యానులకి ఈ సంపదని ఎల్లప్పుడూ మీరే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొని అందరికి కూడా ఈ ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందిగా అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. క్రీడలు దేశ ప్రగతికి, క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకుని వస్తాయని రోటరీ యువజన మహోత్సవాల కమిటీ చైర్మన్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ టీవీ రమణారావు అన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ సమావేశం క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి అధ్యక్షతన స్థానిక SMS రోటరీ సర్వీసెస్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ క్రీడా ప్రాంగణంలో వివిధ పాఠశాలకు, యు కళాశాలకు చెందిన హాకీ ఆడుతున్న 60 మంది క్రీడాకారులకు సుమారు 90,000 విలువ చేసే హాకీ స్టిక్స్, బాల్లు మరియు స్పోర్ట్స్ షూలను రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రమణారావు విజ్ఞప్తి మేరకు రోటరీ సభ్యులు ఈ సేవా కార్యక్రమంలో తమ సహకారాన్ని అందించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణారావు మాట్లాడుతూ భారతదేశానికి హాకీ క్రీడా కీర్తి కిరీటంగా ప్రపంచ దేశాల్లో ఉందని అన్నారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తుందని, అయితే పాఠశాల స్థాయి నుండి ఈ ప్రోత్సాహం అందించిన ఎడల జాతీయ క్రీడాకారులకు ఎదిగేందుకు ఎంతో అవకాశం ఉంటుందని అన్నారు. క్రీడాభివృద్ధికి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోచ్ రవిరాజ్ శిక్షణ ఎంతో ప్రశంసనీయమని ఆయన అన్నారు. క్రీడాకారులకు వైద్య శిబిరాలు నిర్వహించాల్సిందిగా DSA రవిరాజ్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా రమణారావు స్పందించారు. తప్పకుండా రానున్న కొత్త పాలకవర్గ సహకారంతో క్రీడా ప్రాంగణంలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, క్లబ్ సీనియర్ సభ్యులు సీతాపతిరావు, బుల్చంద్ సదరాని, క్లబ్ కార్యదర్శి జి సత్య, ఫెలోషిప్ మంత్ చైర్మన్ ద్వారంపూడి సమీర్ కుమార్ రెడ్డి, ఎక్సెల్ రమేష్ తో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అప్పుడు కూడా మీరు రొటేరియన్స్గా జాయిన్ అయ్యి మీ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్కి అలాగే మీరు కూడా సపోర్ట్ చేసి ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా రోటరీ యాక్ట్లో కానీ, రోటరీ క్లబ్లో కానీ, పీడీలు కానీ, టీచర్స్ కానీ ఉన్న వాళ్ళందరూ మా క్లబ్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేయడానికి పూర్తిగా సహకరిస్తాం. అలాగే ఈ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మమ్మల్ని మెడికల్ క్యాంప్ అడగడం జరిగింది సార్. అది ఆర్థోపెడిక్ సంబంధించింది ఒకటి, డెంటల్ ఒకటి అడిగారు. అలాగే జనరల్ మెడిసిన్స్ సంబంధించి అది కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ మా కొత్త ప్రెసిడెంట్ గారు మాజిద్ గారు, మణికంఠ గారు టైంలో
కంపల్సరీ మీ స్పోర్ట్స్ ప్లేస్లోనే అది పెట్టి చాలా బాగా చేస్తామమ్మా. కంటిన్యూ సంవత్సరంలో ఎప్పుడు మీకు మెడికల్గా అవసరం వచ్చినా మాకు కాల్ చేస్తే మీ వెనకాల మేము ఉండి డాక్టర్స్తో మాట్లాడి పూర్తిగా రోటరీ క్లబ్ మీకు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. రొటేరియన్స్ అందరికీ ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాకీకి గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం కూడా మరి మేము ప్లేయర్స్ అందరికీ కూడా, ఎందుకంటే ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలే ఉన్నారు, వాళ్ళకి స్టిక్స్ కానీ షూస్ కానీ బాల్స్ కానీ అదేవిధంగా ఇంకా బ్యాట్స్ ఇటువంటి కార్యక్రమాలు స్పాన్సర్షిప్ ద్వారా వస్తే వారికి ఇంకా ఈరోజు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి మన క్రీడాకారులు ఇక్కడ చాలా మంది ఆడి ఉన్నారు. ఇటువంటి వ్యక్తులకి మీరందరూ కూడా, ఈ పిల్లలందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి సహాయం వల్ల భవిష్యత్తులో మరి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి చక్కటి మరి గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క కార్యక్రమం ఉండాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక స్థాయికి ఇంటర్నేషనల్ లో మెడల్ కొట్టిన తర్వాత చాలా మంది వచ్చి స్పాన్సర్షిప్ ఉన్నారు, కానీ ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి మీలాంటి వాళ్ళు చేసే సహాయం ఖచ్చితంగా మరి చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను నింపుకొని ఆయన స్ఫూర్తితో కష్టాల్లో ఉన్న పేదలకు తాను ఉన్నానంటూ సాయం అందిస్తున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ అభినందనీయులు అని జనసేన పార్టీ వీర మహిళలు బండి సుజాత పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం ఏటిమోగలో నివాసం ఉంటున్న నాగడి అప్పారావు ఇటీవల మరణించడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు మచ్చా గంగాధర్ వీర మహిళలు అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దక్షిణ సాయం క్రింద మచ్చా గంగాధర్ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. సందర్భంగా బండి సుజాత మాట్లాడుతూ మచ్చా గంగాధర్ ఇప్పటివరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో 350 మంది పేద కుటుంబాలను ఆదుకున్నారని అన్నారు. నెలకు సరిపడా రేషను, నిత్యావసరత సరుకులు ఇవ్వడం జరిగిందండి. మరి ఈ మంచి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడానికి మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు లోకల్ నాయకులు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దుఃఖంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయన ఆదరిస్తూనే వస్తున్నారు. ప్రతి ఒక్కరం కూడా దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సహాయపడటంలో ఉన్న గొప్పతనం మరి ఎందులో లేదు. మరి ఈ కుటుంబంతో ఇప్పటికి 349 మందికి ఆయన సహాయపడ్డారండి. మరి ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ జై జనసేన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమాల ప్రగతి నివేదికను వెల్లడించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. విత్తనాలు, ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతున్నారు. మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షోభంలో రైతాంగం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు ధ్వజం. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.